వెల్కమ్ టు మట్టిశెట్టి వంటలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు కాకరకాయలతో మనం ఇగురు చేసుకుందామండి. ఇది ఆర్గానిక్గా చక్కగా ఉన్నాయండి కాయలు, తాజా కాయలు మనం కోసుకొని ఇగో ఒక పావు కేజీ పైనే కొంచెం వచ్చినాయండి. వీటికి మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకు సరిపడా నూనె పోసుకోవాలండి. దీనికి కొంచెం నూనె ఎక్కువ పట్టుద్ది. నూనె కాగుతూ ఉండగా మనం ఒక స్పూను ఆవాలు, తర్వాత 2 స్పూన్లు పచ్చెనగపప్పు, ఒక నిమిషం అలా వేగితే సరిపోతాయండి. ఎండుమిర్చి కూడా మనం వేసుకుందాము. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. దీనికి సరిపడా ఈ కప్పుతో ఉల్లిపప్పు వేసుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది, చిన్నవి అయితే 2-3 పడతాయి. ఇది సన్నగా తరిగిన తర్వాత మనం అలా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లి 7-8 అట్లా వేసుకున్నాను. తర్వాత దోరగా ఇలాగ వేగాలండి. ఈ వేగితేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది ఉల్లి. తర్వాత ఇప్పుడు సన్నగా తరిగినటువంటి కాకరకాయ ముక్కలు వేసుకున్నాను. ఇవి కూడా ఒక 5 నిమిషాలు అలా వేయించి మూత పెట్టి చక్కగా మగ్గిన తర్వాత తీసేసానండి, చూడండి. తర్వాత ఒక స్పూను పసుపు అండి, తర్వాత మీకు సరిపడా ఉప్పు, ఇవి కూడా వేసుకొని చక్కగా కారం కూడా మీకు సరిపడా వేసుకోండి. ఎందుకంటే ఇది పెద్దగా చేదు అనేది అసలు ఉండదు, బాగుంటుందండి, చాలా మంచిది. తర్వాత ఒక కప్పు టమాటా రసం, అంటే గ్రేవ్గా చేసుకోవాలండి. పచ్చియే చక్కగా మిక్సీ వేసుకుంటే బాగుంటుంది. దీనిలో బాగా పులుపు కావాలనుకుంటే మనకు కొంచెం చింతపండు వేసుకోవాలి, ఆ గ్రేవ్ మాట. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. ఇది చూడండి ఎలా వచ్చిందో, చక్కగా ఎగురొచ్చిందండి. ఇప్పుడు మనం మంట మాత్రం మీడియం సైజులో ఇప్పటి వరకు చేసుకోవాలి. ఆఖరిగా మధ్య ఉడికేసరికి మనం ఇలా నిప్పుల మీద పెట్టుకున్నానండి. చూడండి ఎలా ఉందో ఇప్పుడు. ఎందుకంటే స్టవ్ కాదు కదా, స్టవ్ అయితే మనకు సిమ్ము ఐలో పెట్టుకోవచ్చు. ఈ పొయ్యి కాబట్టి ఇలా చూడు ఎంత బాగుందో చూడండి. అయిపోవచ్చింది. చక్కగా కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకున్నాను. మీరు కూడా ఇలా చేయండి, బాగుంది. చాలా ఆరోగ్యం అందరికీ ఇది తింటే. ఎప్పుడు ఇలాగే దొరకవు కదా, ఈ కాలంలోనే దొరుకుతాయి మనకి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొత్తగా చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.